गजाननाय गाङ्गेय सहजाय सदात्मने गौरीप्रियतनुजाय गणेशायास्तु मङ्गलं। नागयज्ञोपवीताय नतविघ्नविनाशिने नन्द्यादिगणनादाय नायकायास्तु मङ्गलम्। इववक्त्राय चेन्द्रादिवन्दिताय चिदात्मने ईशानप्रेमपात्राय चेष्टदायास्तु मङ्गलम्। वीणाधरे विपुलमङ्गलदानशीले भक्तार्तिनाशिनि विरञ्चि हरीशवन्द्ये कीर्तिप्रदे अखिलमनोरथे महर्हे विद्याप्रदायिनि सरस्वती नौमि नित्यम्। ओं नमः शिवाय। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम्। त्रिशाकै बिल्वपत्रैश्चहश्चित्रैः कोमलैः शुभैः शिवपूजं करिष्यामि एकबिल्वं शिवार्पणम्। प्रलम्बबाहुविक्रमं प्रभो अप्रमेयवैभवं निषङ्गचापसायकं धरं त्रिलोकनायकं दिनेशवंशमण्डनं महेशचापखण्डनं मुनीन्द्रचित्तरञ्जनं సురారిబృందభంజనం। రామాయణ శ్రవణంలో సుందరాకాండ 8వ భాగం। శ్రీరామజయం లోకహితం। కిష్కింధకాండలో జటాయువు సోదరుడైన సంపాతి శ్రీ సీతామాతని రావణుడు అపహరించి తీసుకెళ్లిన మార్గాన్ని, సీతాదేవి జాడని, సీతమ్మ తల్లి లంకలో ఉందని తెలియచేయటం, ఆ జానకీదేవిని కలవాలంటే దక్షిణ సముద్రాన్ని 100 యోజనాల మేరకు దాటవలసి ఉంటుందని తెలియజేయటంతో నిస్తేజంగా ఉన్న వానర యోధులలో నూతనోత్సాహం బహిర్గతమవుతుంది. అంగదుడిని ప్రేరణతో వానర యోధులైన గజుడు, గవాక్షుడు, గవాయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, భల్లూక నాయకుడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు సముద్ర లంఘనకై వారి వారి శక్తి సామర్థ్యాలను తెలియచేస్తుంటే శ్రీ ఆంజనేయులు వారు ఏకాంతంగా విచారవదనుడై కూర్చుని ఉంటారు. జాంబవంతుడు శ్రీ హనుమంతుల వారి జన్మవృత్తాంతమును, వాయుదేవుడు అంజనాదేవితో తాను మానసికముగానే తనని పొందితినని, మహాపరాక్రమశాలి, బుద్ధికుశలుడు, ధైర్య సాహసములతో సాటిలేనివాడు, బలపరాక్రమశాలి, ఆకాశమునకు ఎగురుటయందును సముద్రమును లంఘించుటలో వాయుదేవునంతటి వాడగునని చెప్పారు. అలా ఆకాశమునకు ఎగురుటలోను సముద్రమును లంఘించుటలోను మారుతి అసామాన్యుడని మారుతి జన్మించకముందే తెలియజేశారు. జాంబవంతుడు శ్రీ హనుమంతుల వారు చేసిన సాహస కృత్యాలను, మునుల శాపాలను స్మృతికి తెచ్చి అప్రకటితమై విస్మరించిన తన శక్తి సామర్థ్యాలను గుర్తుకు తెచ్చి మారుతిని విజృంభింప చేయటం, మహేంద్రగిరి నుంచి శ్రీ హనుమంతుల వారు సాగర లంఘనం చేయటం, సముద్రుని ప్రేరణతో మైనాకుడు హనుమంతుల వారిని విశ్రమింపజేసి సేవించాలని భావించడం, హనుమంతుల వారు రామకార్యం ఆగకుండా సాగిపోవాలని చెప్పటం, దేవతలు, మహర్షులు, నాగమాత అయిన సురసతో వాయునందుని పరీక్షించాలని తమ వాంఛను తెలియచేయటం, సురస మారుతిని భక్షింతునని అడ్డుపడటం, శక్తితో యుక్తితో సురసని జయించటం, మెప్పించటం, పిదప సింహ రాక్షసి హనుమంతుల వారి నీడను పట్టుకొని శ్రీ ఆంజనేయుల వారిగా వేగాన్ని నిరోధించటం, హనుమంతుల వారు సింహిక నోట ప్రవేశించి ఆయువు పట్టుని చీల్చి సింహికని సంహరించటం, మారుతి లంబపర్వతంపై దిగటం, లంకా ప్రవేశమునకై తన పంథా ఎలా ఉండాలని తర్కించి మార్జాల ప్రమాణుడై లంకలో ప్రవేశించటం, లంకా రాక్షసి అడ్డుపడటం, లంకా రాక్షసిని ఓటమి పాలు చేయటం, రావణాదుల భవనములన్నిటినీ జల్లెడ పెట్టడం, సీతాదేవి జాడ కనిపెట్టలేకపోవటం, విషాదానికి లోను కావటం, అశోక వాటికను చూడలేదని అశోక వాటికను చూడటం, సీతమ్మ తల్లిని కనుగొనటం, రాక్షస స్త్రీల కాపలా, రావణ ఆగమనం, రావణుని సంభాషణ, రాక్షస స్త్రీలకు రావణుడి ఆదేశం, రక్కసి భట్టులు సీతమ్మకి నచ్చచెప్పటం, బెదిరించటం, భయభ్రాంతులను చేయటం, త్రిజట స్వప్నం గురించి చెప్పటం, సీతాదేవి ఆత్మత్యాగం చేయాలని నిర్ణయించుకో, ఇవన్నీ శ్రీ హనుమంతుల వారు చూశారు. ఇట్టి భయానక పరిస్థితులకులోనైనా, విపత్కర మానసిక పరిస్థితులలోనైనా సీతాదేవితో ఎలా సంభాషించాలి, ఏమి మాట్లాడాలి, ఎలా నమ్మించాలి, ఎలా రామకార్యం కొనసాగించాలి అని సూక్ష్మబుద్ధితో దూరదృష్టితో ఆలోచిస్తారు.
హనుమానపి విశ్రాంత సర్వం శుశ్రావ తత్వతః సీతయాస్త్రిజటయాశ్చ రాక్షసీనాం చ తర్జనం అవేక్షమానాస్తం దేవీం దేవతామివ నందనే తతో బహువిధం చింతాం చింతాయమాస వానరః. అశోక వృక్షంపై చేరి అన్నింటినీ ప్రశాంతంగా సావధానంగా గమనించుచున్న హనుమంతుడు సీతాదేవిని పలికిన మాటలను, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుచు పలికిన వచనమును పూర్తిగా వినెను. పిమ్మట హనుమంతుడు నందనవనము నందలి దివ్యకాంతల వలె ఉన్న సీతాదేవిని చూచుచు ఇట్లనేక విధంగా ఆలోచింపసాగెను. యాం కపీనాం సహస్రాని సుబహూన్యాయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితామయా. ఈ సీతాదేవి జాడను తెలుసుకొనుట కొరకే లక్షల కొలది వానరు అల్లులు అన్ని దిశలకు వెతుకుచుండరి. కానీ ఈమె దర్శన భాగ్యం నాకే దక్కినది. చారేణ తూ సుయుక్తేన శత్రో శక్తిమవేక్షతః గూఢేన చరతా తావత్ అవేక్షితమదమిదం మయా. యుక్తిశాలి అయిన గూఢాచారి శత్రుబల స్థాయిని మెలకువతో సమగ్రంగా తెలుసుకొనుట అవశ్యము. ఆ పనిపై వచ్చిన నేను ఎవరూ ఎరుగని రీతిగా సంచరించుచు అన్ని విషయములను పూర్తిగా చూచి తిని. రాక్షసానాం విశేషశ్చ పురీ చేయమవేక్షితః రాక్షసాధిపతిరేస్య రస్య ప్రభావో రావణస్య చ. రాక్షసుల యొక్క విశేషములు గమనించి తిని ఈ లంకాపురిని పూర్తిగా చూచి తిని. రాక్షసరాజైన రావణుని ప్రభావమును అతని ధోరణిని తెలుసుకొంటిని. యుక్తాం తస్య ప్రమేయస్య సర్వసత్వదయావతః సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనకాంక్షిణం. సమస్త ప్రాణులపై దయచూపువాడు, అపరిమితమైన బలపరాక్రమములు గలవాడు అయిన శ్రీరామునకు భార్యకు సీతాదేవి తన పతిదర్శనమునకై ఆరాటపడుచున్నది. ఇప్పుడు ఆమెను ఓదార్చుట యుక్తమగును. గతేహి మయీ తత్రేయం రాజపుత్రీ యశస్వినీ విందంతి జానకీ జీవితం త్యజేత్. నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయినచో మిక్కిలి వాసికెక్కిన రాజపుత్రియగు ఈ జానకీదేవి ఎట్టి రక్షణోపాయమును కానక తన ప్రాణమునునే త్యజించును. మయా చ మహాబాహు పూర్ణచంద్ర వినిబాననః సమశ్వాసయితుం న్యాయ్య సీతాదర్శనలాలస. ఆజానుబాహువు చంద్రునిలో ఆహ్లాదకరమైన ముఖం గలవాడు, సీతాదేవిని కాంచుటకై పడుచున్నవాడు అగు శ్రీరాముని కూడా నేను ఓదార్చుట న్యాయము సముచితము. నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం కథం ను ఖలు కర్తవ్యం ఇదం కృత్యగతో హ్యవం. ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడుటకు వీలు కాదు. ఇప్పుడు నేనేమి చేయవలను? గొప్ప క్లిష్ట పరిస్థితిలో చిక్కుపడితిని. సీతా సందేశరహితం మామితస్త్వరయాగతం నిర్దేహేదపి కాకుత్స్థా క్రుద్ధ స్త్రీవ్రేణ చక్షుషా. సీతా సందేశమును పొందకుండానే నేను తొందరపడి వెళ్ళినచో శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడి చూపులతో నన్ను దహించివేయును. అంతరం త్వహమాసాధ్య రాక్షసీనామిహ స్థితః శనైరాశ్వాసయిష్యామి సంతాప బహుళామిమాం. నేను ఇక్కడనే ఉండి రాక్షస్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడు కానీ లేక వారు ఏమరుపాటుగా ఉన్నప్పుడు కానీ మిక్కిలి శోక సంతప్త అయిన సీతాదేవిని మెల్లగా ఓదార్చెదను. అహం త్వతితమనుశ్చైవ వానరశ్చ విశేషతః వాచాం చోదహరిష్యామి మానుషీమిహ సంస్కృతాం. నేను ప్రస్తుతం సూక్ష్మరూపుడని ఉంటిని, మీది మిక్కిలి వానరుడును. సామాన్య మానవ రీతిలో నేను ఆమెతో సరళమైన భాషతో వినయంగా మాట్లాడగలను.
యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానా మాం సీతాభీతా భవిష్యతి వానరస్య విశేషణ కథం స్యాదాభిభాషణం. నేను ద్విజుని వలె సంస్కృతమునందు మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణునిగా తలంచి భయపడును. ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృత భాషలో మాట్లాడుట ఎట్లు సంభవముని సీతాదేవి సందేహపడవచ్చును. అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్ధవత్ మయా సాంత్వయితుం శక్యా నాణ్యదేయామనిందితః. నేను సరి అయిన రీతిలో సామాన్య మనుష్య భాషలో అర్థవంతంగా మాట్లాడుటయే యుక్తము. అట్లు కానిచో అన్నం పుణ్యం ఎరుగని ఈమెను అనునయించుట ఎట్లు. సేయమాలోక్య మే రూపం జానకీ భాషితం తదః రక్షో విస్త్రాసిత పూర్వం భూయస్త్రాసం గమిష్యతి. ఇంతకు ముందే రాక్షసు వలన ఈమె భయకంపితయే ఉన్నది. ఇప్పుడు నా వానర రూపంను చూచి నా మానవ భాషను బట్టి ఈమె ఇంకనూ భీతిల్లగలదు. తతో జాత పరిత్రాసా శబ్దం కుర్యాన్ మనస్విని జానాం మాం విశాలాక్షే రావణం కామరూపిణం. బుద్ధిమంతురాలు విశాలాక్షియు అయిన సీతాదేవి నన్ను కామరూపుడైన రావణునిగా భావించి మిక్కిలి భయపడి బిక్కరగా కేకలు పెట్టును. సీతయా చ కృతే శబ్దే సాహసా రాక్షసీ గణనా ప్రహరణో ఘోర సమేయాదంతి కోపమా. సీతాదేవి కేకలను ఈమె కింకరుల వలె ఘోరంగా ఉన్న రాక్షసి మూకలు వెంటనే వివిధములైన ఆయుధములను తీసుకుని గుమిగూడును. తతో మాం సంపరిక్షవ్య సర్వతో వికృతానన వదే చ గ్రహేణ చైవ కుర్యుర్యత్నం యదాబలం. ఆటు పిమ్మట వికృతములైన రూపము గల రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకొని చంపుటకై శక్తి కొలది ప్రయత్నింతురు. మమ రూపం చ సంప్రేక్ష్య వనే విచరతో మహాత్ రాక్షస్యో భయవిత్రస్త భవేయుర్వికృతాననః. ఈ వనమున అటు నిటు సంచరించుచున్న నా మహద్రూపమును పరికించి చూచి వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు గజగజ వణికిపోవుదురు. తత కుర్యుశ్చ మహాన్వానం రాక్షస్యో రాక్షసామపి రాక్షసేంద్ర నియుక్తానం రాక్షసేంద్ర నివేశనే. పిదప ఈ రాక్షస స్త్రీలు రావణుని భవనమునకు వెళ్ళి ఆయన పరివారంలోని రాక్షసులతో మొరపెట్టుకొందురు. సమృద్ధస్థైస్తు పరితో విదమన్ రాక్షసాం బలం శక్నుయాం నతు సంప్రాప్తుం పరం గుపారం మహోదదే. వారందరూ అట్లు నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షసేనులను పరిమార్చుచూ నేను ఒక మహాసముద్రం యొక్క ఆవలి తీరమును చేరలేకపోవచ్చును. మాం వా గృహణీయూరాప్లుత్య బహువశీఘ్రకారిణః స్యాదియం చ గృహీతార్థ మమ చ గ్రహణం భవేత్. చురుకైన కొంతమంది రాక్షసులు నాపై పడి నన్ను పట్టుకుని బంధించెదరు. ఆ స్థితిలో నేను శ్రీరాముని సందేశమును సీతాదేవికి అందింపజాలను. నేను వచ్చిన పని నెరవేరదు. హింసాభిరుచయో హింస్యూ ఇమాం వా జనకాత్మజం విపన్నం స్యాత్ తత కార్యం రామసుగ్రీవయోరిదతం. లేదా హింసా ప్రవృత్తి గల రాక్షసులు ఈ జానకీదేవిని చిత్రహింసలు పాలు చేయవచ్చును. అందువలన రామసుగ్రీవులు నాకు అప్పగించిన సీతాన్వేషణ కార్యము భంగమగును. ఉద్దేశే నష్టమార్గే అస్మిన్ రాక్షసై పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి. జానకీదేవి ఉంచబడిన స్థలము ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశము. ఇచ్చటికి చేరుటకు మార్గములు లేవు. దీని చుట్టూను సముద్రం కలదు. పైకా పిక్కు మంది రాక్షసులు నిరంతరము ఈమెను కాపలా కాయుచున్నారు. విశస్తే వా గృహీతే వా రక్షోభిర్మయి సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సహాయం కార్యసాధనే. నేను యుద్ధమున రాక్షసులకు పట్టిబడినను వారిచే చంపబడినను రామకార్య సాధన విషయమున సహాయపడగలని వారు ఎవ్వరూ ఉండరు. విమృశంచ న పశ్యామి యోహతే మయి వానరః
శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. ఒకవేళ ఈ రాక్షసులు నన్ను చంపివేసినచో ఎంతగా ఆలోచించినను 100 యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఈ సముద్రమును దాటి ఇచ్చటికి రాగల వానరుడు ఎవడునూ నాకు కనబడటలేదు. కామం హంతుం సమర్థోపి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంపృక్తాం పరంపారం మహోదదే. వేల కొలది రాక్షసులు సైతం యుద్ధమున నేను పూర్తిగా హతమార్చగలను. కానీ ఈ సమరమున నిమగ్నుడైన నేను మహాసముద్రం యొక్క ఆవలి తీరమును సకాలములో గడువు లోపల చేరజాలను. అసత్యాని చ యుద్ధాని సంశయో మే రోచతే కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞస్య సంశయం. యుద్ధరంగమున జయాపజయములు అనిశ్చితములు. సంశయాత్మకమైన కార్యమును చేయుటకు నాకు రుచింపదు. ప్రాజ్ఞుడైన వాడెవ్వడును సంశయాత్మక కార్యమును లోతుగా ఆలోచింపక తొందరపడి చేయడు. ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేదన విభాషణే ఏష దోషో మహాన్ హి స్యాత్ మమ సీతాభిభాషణే. సీతాదేవితో మాట్లాడకుండానే నేను మరలిపోయినచో ఆమె ప్రాణత్యాగం చేసుకొనుటయో జరగవచ్చును. ఆమెతో సంభాషించినచో రాక్షసుల వలన నాకు ఈ మహావిపత్తు అంటే యుద్ధం సంభవించవచ్చును. భూతాశ్చార్ధ వినశ్యంతి దేశకాల విరోధితః విక్లభం దూతమాసాద్య తమ సూర్యోదయే యదా. తప్పక సఫలమగు కార్యములను సైతము అవివేకి అయిన దూత చేతిలో పడి దేశకాలములకు ప్రతికూలంగా ఆచరింపబడి సూర్యోదయ సమయమున చీకట్లు నశించునట్లు రీతి అవి పూర్తిగా నిష్ఫలమగును. అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాన్ని ధూతా పండితమానినః. లాభనష్టములను గూర్చి ప్రభు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకైన దూత చేతులతో పడినచో అది సఫలము కాదు. ఏలనన అసమర్థులైన తాము సమర్థమని కొనుక్కుంట కార్యములు చెరగొట్టుదురు కదా. నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం నునా వృధా భవేత్. రామకార్యము నిష్ఫలము కాకుండుట ఎట్లు, ఈ రాక్షసుల ఎదుట నేను తెలివిలేని వాడను కాకుండుట ఎట్లు, నా సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు. కథం ను కలు వాక్యం మే శృణుయాన్నో ద్విజేతవా ఇది సంచిత్య హనుమాన్ చకారమతిమాన్ మతిం. సీతాదేవి భయసందేహములకు లోను కాకుండగనట్లుగా ఈమెకు నా మాటలను ఎట్లు వినిపింపవలను అని ఆలోచించి ప్రజ్ఞాశాలి అనే హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చెను. రామమక్లిష్ట కర్మాణం స్వబంధుమను కీర్తయన్ నైనాముద్వే జయిష్యామి తద్బంధుగతమావసమానసం. శ్రీరాముడు ఎట్టి క్లిష్టకార్యములైనను అవలీలగా నెరవేర్చువాడు, ఆయన నాకు స్వామి. ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరాముని యందే లగ్నమై ఉన్నది కావున ఆయనను కీర్తించుచు ఈమె భయసందేహములకు లోను కాకుండా చూచెదను. నేను ఈమె కంటపడినచో ఈమె ఉద్వేగములకు లోను కావచ్చు కనుక ఈమె ఎదుట కనబడుకుంటుటనే శ్రీరామగును కీర్తనము గావించుచు ఈమెను ప్రసన్నురాలినిగా చేసుకునేదను. ఇక్ష్వాకూనాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్. ఇక్ష్వాక్ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరిం శ్రద్ధాస్యతి యథా హీయం తదా సర్వం సమాదదే. ఇక్ష్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠును పరమాత్మ స్వరూపుడైన శ్రీరామునికి సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములు సమస్త విషయములను వివరించుచు మృదుమధుర వచనములు వినిపించెదను. ఈ విధముగా ఈమెకు పూర్తిగా విశ్వాసము శ్రద్ధాసక్తులు మనశ్శాంతి కలుగునట్లు చేసెదను.
इति सा बहुविधं महानुभावो जगतिपते प्रमादामवेक्षमाना विततं जगादवाक्यं ద్రుమవిటపాంతరమాస్థితో హనుమాన్. చెట్టుపై కొమ్మల మధ్య ఉన్న మహానుభావుడుగు హనుమంతుడు జగన్నాథుడైన శ్రీరాముని భార్యగు సీతాదేవిని చూచుటూ బహువిధములైన యథార్థ వచనములు ఇట్లు పలకసాగెను. సీతాదేవి మనస్సులో శ్రీరాముడే ఉంటాడు. శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ ఉంటున్న సీతాదేవికి శ్రీరామ కథని వినిపిస్తే సీతాదేవి ఆందోళన పడదు, ఆలోచిస్తుంది అని శ్రీ హనుమంతుల వారు రామకథను వర్ణిస్తారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతిః సంసర్వే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్టు పలుపులు విధముగా ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకొని సీతాదేవికి మాత్రమే శ్రద్ధగా ఆలకించున్నట్లుగా మధుర వచనములు పలికెను. రాజా దశరథో నామ రజకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయస. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అని పేరు గల మహారాజు గలడు. అతడు పవిత్ర స్వభావము గలవాడు, గొప్ప కీర్తిశాలి. దివ్యములైన రథములు, ఏనుగులు, శ్యామకర్ణాశ్వములు మొదలగు బలములు గలవాడు. అతడు దాన ధర్మాదులచే వాసికెక్కినవాడు, సరళ స్వభావుడు, శౌర్య పరాక్రముల యందు ప్రసిద్ధి కన్నవాడు. రాజర్షీణాం గుణశ్రేష్ఠ తపసా చర్షిభిస్సమః చక్రవర్తి కులే జాత పురందరసమో బలే. ఇతడు రాజర్షులలో సద్గుణ సంపన్నుడు, ఋషుల వలె తపోధనుడు, చక్రవర్తుల వంశమున జన్మించినవాడు, బల సంపదలో దేవేంద్రుని వంటివాడు. అహింసారతి రక్షుద్రో గృణీ సత్యపరక్రమః ముఖ్యేశ్చేక్ష్వాకు వంశశ్చ లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధనః. అహింసా నియమములు పాటించువాడు, ఉదార స్వభావములు గలవాడు, దయాళువు, సత్యసంధుడు, ఐశ్వర్యవంతుడు, సంపదలను పరిరక్షించుటలో దక్షుడు. ఇతడు ఇక్ష్వాకు వంశమునకు తలమానికము. పార్థివ వ్యంజనైర్యుక్త పృథుశ్రీ పార్థివర్షభ పృథివ్యాం చతురంతాయాం విసృత సుఖదస్సుకీ. ఇతడు మహారాజ లక్షణ శోభితుడు, శుభలక్ష్మణ సంపన్నుడు, రాజశిరోమణి, నేల 4 చెరుగుల ఖ్యాతికెక్కినవాడు. తాను సుఖములను అనుభవించుచు ప్రజలకు సంతోషములను సుఖ సంతోషమును గూర్చుడు రాజ్యమును పాలించువాడు. తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిపనిబాననః రామో నామ విశేషజ్ఞ శ్రేష్ఠ సర్వధనుష్ఠితాం. ఈ దశరథునకు ప్రియమైన వాడు, ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. ఆయన చంద్రుని వలె ప్రసన్నమైన ముఖం గలవాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులు అగ్నేశ్వరుడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. అతడు స్వధర్మమును పాటించువాడు, ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకు సమస్త ధర్మములకును సంరక్షకుడు. అంతేకాదు అరివీర భయంకరుడు. తస్య సత్యాభిసంతస్య వృద్ధస్య వచనాత్ పితుః సభార్యా సహా చ భ్రాత్రా వీర ప్రభ్రావిచితో వనం. సత్యసంధుడు, వృద్ధుడు అయిన తండ్రి ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసమునకు వెళ్ళెను. తేన తత్ర మహారణ్యే మృగాయాం పరిధావితః రాక్షసా నిహతాశూరా బహువా కామరూపిణః. ఆ మహారణ్యమునందు దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు కామరూపులైన పెక్కుమంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చెను. జనస్థానవధం శ్రుత్వా హతౌ చ కరదూషణౌ తతస్త్వమర్షాపహృతా జానకీ రావణేన తు పంచయిత్వా వనే రామం రఘురూపేణ మాయాయాం. శ్రీరాముని చేతిలో దండకారణ్యమున కరదూషణులను ఇతర రాక్షస యోధులను హతులైరి. ఆ వార్తలను వినిన రావణుడు క్రుద్ధుడై మాయాలేడి రూపమును ధరించిన మారీచుని సహాయముతో వనమున శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించెను.
సమార్గమానస్తాం దేవీం రామసీతామనిందితాం అససాదావనే మిత్రం సుగ్రీవం నామ వానరం. రాముడు సాధ్వీయన సీతాదేవిని వెతుకుచూ వనమునందు సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రుడుగా పొందెను. తతస్సవాలినం హత్వా రామ పురపరంజయ ప్రాయచ్చత్ కపిరాజ్యం తతో సుగ్రీవయ మహాబలః. అనంతరం శత్రువిజేతయు మహాబలశాలి అయిన శ్రీరాముడు వాలిని చంపి వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేసెను. సుగ్రీవేనాపి సందిష్టా హరేయ కామరూపిణః దిక్షు సర్వాసు తాం దేవీం విచన్వంతి సహస్రశః. సుగ్రీవుని ఆదేశానుసారం కామరూపులైన వేల కొలది వానరులు అన్ని దిక్కుల యందును ఆ దేవిని వెతుకుచున్నారు. అహం సంపాతి వచనాత్ శతయోజన మాయతం అస్యా హేతోర్విశాలాక్ష్యా సాగరం వేగవాన్ ప్లుతః. సంపాతి సూచన మేరకు నేను విశాలాక్షియకు సీతాదేవి నిమిత్తమై 100 యోజనల పొడుగుల మహాసముద్రమును వేగంగా లంఘించి తిని. యదా రూపం యదా వర్ణం యదా లక్ష్మీం చ నిశ్చితం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితా మయా నిరారామైర్ముక్తాశ్చౌ వాచం వానరపుంగవః జానకీం చాపి తచ్చుత్వా పరం విస్మయామాగతః. సీతాదేవి ఆకారమును రూప సౌభాగ్యమును తేజో విశేషములను చిహ్నములను నేను రాముని వలన విని ఆ రూపమును నా మనస్సులో ముద్రించుకుంటుని. నేను విన్న రీతిగా అట్టి శుభలక్ష్యములతోనున్న సీతాదేవినే ఇచట నేను చూచితిని. కపివరుడైన హనుమంతుడు ఇట్లు పలికి తన మాటలను చాలించెను. జానకీదేవియు ఆ కపివరుని వచనములను చూసి విని ఆశ్చర్యపడెను. తతస్యా వక్రకేశాంత సుకేశైకేశ సంవృతం బున్నమ్య వదనం వీరు సింసుపా వృక్షమైక్షతః. ఆమె నొక్కులు దీరి ఉన్న చక్కని కేశదంపత కలిగి ఉండెను. పిమ్మట భయస్వభావురాలైన సీతాదేవి కేశములచే కప్పబడిన తన ముఖమును పైకెత్తి సింసుపా వృక్షమును చూచెను. నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వా ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. సీతాదేవి కపీశ్వరుని పలుకులను విని అన్ని దిక్కులను పరికించి చూచెను. త్రికరణ శుద్ధిగా శ్రీరాముని స్మరించుచూ ఆమె పరమానంద భరితురాలయ్యను. సా తిర్యగూఢం తదాప్యదస్తాత్ నిరీక్ష్యమానా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఆమె నలుపక్కలను పైభాగమును అట్లే కిందను పరికిలించి చూచెను. ఆమె అప్పుడు బుద్ధిశాలియు సుగ్రీవుని సచుడు ఉదయాద్రిపై బాలబానుని వలె శోభిల్లువానురగు మారుతిని గాంచెదను. ఈ విధంగా పలికి ఆందోళన కాకుండా ఆశ్చర్యముతో చేసేటట్టు శ్రీ హనుమంతుల వారు పలికారు. అప్పుడు సీతాదేవి ఆలోచన పరురాలవుతుంది, పరిపరి విధములుగా ఆలోచిస్తుంది. తతశాకాంతరే లీనం దృష్ట్వా చలితమానసః వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాతిత పింగళం సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తత్తచామీకరే క్షణం. కొమ్మల మధ్య కలిసిపోయిన ఉన్నవాడు మెరుపు తీగ రాశి వలె ఉప్పుచు పచ్చని వర్ణం కలిగి ఉన్నవాడు, తెల్లని వస్త్రము ధరించున్నవాడు, బాగా వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లువాడును, పుటం పెట్టిన బంగారు వన్నెలు గలవాడును, వినయ శోభితుడును మధుర వచనములు పలుకుతున్న ఆ కపివరుని చూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలంతో పరికించి చూడసాగెను. సాదృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదనస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమం గతా. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్ష్యమితి జ్ఞాత్వా పునరేవ ముమోహసా విలలాపా భృశం సీతా కరుణాం భయమోహిత రామ రామేతి దుకర్తా లక్ష్మణేతి చ భామిని.
పిమ్మట చెట్టుపై విస్మయంతో వెదిగి ఉన్న కపివరుని చూచి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగాను. అహో, ఈ వానర రూపం ఎంత ఆశ్చర్యం కలుగుచున్నది! ఇది భయంకరము, దరిచేరరానిది, చూడసఖ్యముగానిది అని తలంచుచూ వెంటనే ఆమె స్పృహను కోల్పోయెను. తేజోరాశియగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామా రామా లక్ష్మణ అని మిక్కిలి దీనంగా విలపించెను. రురోధ బహుదా సీతామందం మందస్వరా సతీ సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతా వధూపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నో అయమితి భామిని. సాధ్వి అయిన సీత సన్నని స్వరముతో రాక్షసులు వినపడకుండా తిన్నని పలు విధములుగా రోధించెను. ఇంకను ఆ మైథిలి వినమ్రమూర్తి అయిన కపివరుని వరుని గాంచి ఇది స్వప్నము కావచ్చును అని తలపోయసాగి, స్వప్నే మయాయం వికృతో అద్య దృష్ట్వః శాఖామృగశాస్త్ర గణైర్నిషిద్ధ స్వస్థాస్తు రామాయ సలక్ష్ణాయ తదే పితుర్మే జనకస్య రాజ్ఞా. నేను కలలో వికృతాకారం గల ఒక వానరంను గాంచి తిని, స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి. ఎవరికి ఏ ఆపద రాకున్నదో శ్రీరామునకును లక్ష్మణునకు మా తండ్రి అయిన జనక మహారాజుకు శుభములు కలుగాక. ఈ దుస్వప్న ప్రభావం వారిపై పడకుండుగాక. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవ తస్యానురూపం చ కథాం తమర్థం ఏవం ప్రవశ్యామి తదో శృణోమి. నేను నిరంతరం మనస్సులో శ్రీరాముని స్మరించుచు రామా రామా అని పలుకుచుంటిని. ఈ కారణంగా తదనురూపంగా నేను ఆయన కథలనే వినుచున్నాను, ఆయన రూపమునే చూచుచున్నాను. అహం హి తస్యాధ్యా మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ పశ్యామి తదా శృణోమి. మనోరథస్యాదితి చింతయామి తదాపి బుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్తరూపశ్చ వదత్యయం మాం. నేను ఇప్పుడు శ్రీరాముని విరహంతో బాధపడుచుంటుని. నా మనస్సు అంతటను రాముడే నిండి ఉండెను. అనవతరము ఆయనను గూర్చియే ఆలోచించుచుంటుని కనుక ఎల్లప్పుడూ భ్రమర న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయ్యుండవచ్చును. బాగ్గా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలననగా మనోరథమునకు రూపం ఉండదు కదా. ఈ వానరుడు స్పష్టమైన రూపం గలవాడై నాచో ప్రత్యక్షంగా మాట్లాడుచున్నాడు. నమోస్తు వాచస్పతయే సవ్రజ్రిణే స్వయంభువే చైవ హుతాసనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకస తదాస్తు నాన్యథా. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములగు కాక అన్యదా కాకుండుగాక. శ్రీరాముని గుణములను కీర్తించున్నందున ఇతడు రాముని పక్షం వాడే అయి ఉండును, ఇతర పక్షములకు చెందినవాడు కాదు. సుందరకాండలో ఇంత ప్రయత్నంతో హనుమంతుల వారు సీతాదేవిని చూడటం, తన ఉనికిని తెలియచేయటం, సీతమ్మ తల్లి ఆందోళన కంగారు పడకుండునట్లు శ్రీరామ కీర్తనం చేయటం, సుగ్రీవుని గురించి వానర విస్తరణ, జానకీమాత ఉనికిని సంపాతి ద్వారా తెలుసుకొని సముద్రలంఘనం చేసి సీతమ్మని కనుగొన్నట్లు తెలియజేయటం, సీతాదేవిని మొదటిసారి మారుతిని చూడటం, సీతాదేవి మారుతిని మొట్టమొదటిసారిగా చూసిన తర్వాత ఇది నమ్మటమా నమ్మకపోవటమా అనే పలు విధాలుగా ఆలోచించటం మనం చూసాము. సర్వే జనా సుఖినో భవంతి, లోకే సమస్త సుఖినో భవంతి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. స్వస్తి.